చాలు
పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. నైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో నైనా మరి నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నైనా మరి మీ అందు నిద్రించి ఉన్నటువంటి భక్తుల్లో కామేశ్వరమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం కొరకు ఇక్కడ కూడి ఉండగా ప్రభువా, నైనా మరి మొదటిగా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ప్రేమ కలిగిన ప్రభువా, మీరు మా ఇద్దరు మా యొక్క ఆరాధనలోనికి వచ్చి మీరు మాతో ఉండి ప్రభువా, మరి ఈ యొక్క ఆరాధనను ఆది నుంచి అంచం వరకు క్రమంగా మర్యాదగా చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రేమ కలిగిన ప్రభువా, రావాల్సిన నీ ప్రియ బిడ్డలను సకాలానికి రప్పించండి. నైనా మరి కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోనండి ప్రభువా. పాటలతో నిన్ను స్తుతించినట్టుగా నైనా మరి నీకు మహిమకరముగా పాడున్నట్లు, నైనా పెదవులతోనూ హృదయముతోనూ పాడున్నట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ఆరాధన నైనా నీకు మహిమకరముగాను, కుటుంబానికి నైనా బంధువర్గానికి, రక్త సంబంధులకు నైనా మరి ఆదరణకరంగాను, ఓదార్పుగాను, శాంతి సమాధానాన్ని ఇచ్చేదిగాను ఉండినట్లు మీరు తీర్చిదిద్దమని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రేమ కలిగిన ప్రభువా, ఇక్కడ నైనా మాట్లాడినటువంటి నీ బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకునండి, ప్రేరేపించండి. నైనా కుటుంబానికి ఆదరణ మాటలు అందించలాగా, నైనా బలపడలాగా, ఆత్మీయంగా బలపడలాగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అయినా యొక్క మరి కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి అయినా మరి అధ్యక్షులను, ప్రెసిడెంట్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయనకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని, అయినా ఈ దినాశీర్వాదాలు మా అందరి మీద మెండుగా దయచేయమని, పాటలు పాడే నీ బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకొని నీకు మహిమకరంగా పాడినట్లు సహాయం చేయమని, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వేదిక మీదకి రావాలని ప్రేమతో కూర్చున్నాం. అలాగే మొట్టమొదటిగా మన సంఘ రాయజన్ ఆల్రెడీ వేదిక మీద ఉన్నారు. మన సంఘ సెక్రటరీ గారు ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సంఘ ట్రెజరర్ గారిని, సింహాచలం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన సంఘ కన్వీనర్ గారు కూడా ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నది నీవే, నేనున్నది నీకే. ఆధారం, నా ఆనందం, నా కవయం, దేవ ప్రతిదినం. ఆధారం, నా ఆనందం, నా కవయం, దేవ ప్రతిదినం. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా, కళ్ళల్లో
నా ఆనందం నా కవయం దేవ ప్రతిదినం ఆధారం నా ఆనందం నా కవయం దేవ ప్రతిదినం ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే మెస్సయ్యా ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే మెస్సయ్యా అశాంతి నాలో నిలువునా అలుముకుంటున్నా ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా అశాంతి నాలో నిలువునా అలుముకుంటున్నా ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా భవిష్యత్తే నాలో భయమే లేపుచున్నా బరువైన హృదయంతో నీకై బ్రతుకుచున్నా భవిష్యత్తే నాలో భయమే రేపుచున్నా బరువైన హృదయంతో నీకై బ్రతుకుచున్నా ఆధారం నా ఆనందం నా కవయం దేవ ప్రతిదినం ఆధారం నా ఆనందం నా కవయం దేవ ప్రతిదినం ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే మెస్సయ్యా ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే మెస్సయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నాకున్నది నీవే నేనున్నది నీకే ఆధారం నా ఆనందం నా కవయం దేవ ప్రతిదినం ఆధారం నా ఆనందం నా కవయం దేవ ప్రతిదినం దేవుడు ఏర్పాటు చేసినట్టు దేవుని లేఖన భాగములు చదువుకొని దేవునికి మహిమ ప్రదము. 1 తెస్సలోనికు రాత్రి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వానిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము
వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుడి లేఖన భాగంలో దీవించునుగాక. ఆమేన్. దేనికి వాక్యాన్ని చదివి వినిపిస్తారు. కీర్తన గ్రంథము 116 అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం వరకు స్మారక కూడిక ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగం 2వ లేఖన భాగముగా కీర్తనలు 116 అధ్యాయము 8 నుండి 15 వచనాలు మనం చదువుకుందాం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచితిని. నేను మిగులు బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగినవాడు కాడనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నా మొరక్కుబళ్ళు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. పౌలు రాసిన మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 12 నుంచి 19 వరకు. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ఒక ప్రకటించబడును గాక. మీలో కొందరు మృతులు పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుకుంటున్నారు. మృతులు పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పుతున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు. కనుక మేము దేవుని విషయమై అబద్ధము సాక్ష్యముగా అగపడుతున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించినను వారును నశించరి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించుకునే ఎడల మనుషులందరూ కంటే దౌర్భాగ్యమైనది ఉండదు. దేవుడి వాక్యం జీవితం. వాక్యపట్నం చేసిన అకుల పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఉదయ కాల సమయంలో తండ్రి కామేశ్వరమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో ప్రభావం మేమందరం కలిసి నిన్ను స్తుతించుకోవడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావానికి స్తోత్రాలు. దేవాని దాసురాలను ప్రభా నాయన ఈ లోకంలో తండ్రి నాయన నీవు తండ్రి నీ కొరకు యోగ్యురాలుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా బిడ్డ ప్రభా నాయన ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభా నీ యొక్క పిలుపుని అందుకొని ప్రభా నీ సన్నిధిలో ఉన్నారు ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకంగా తండ్రి నాయన అప్పారావు గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఆ దాసుని మీరు బలపరచండి, ధైర్యపరచండి ప్రభా. నీవే ఆయన పక్షంగా ఉండి ప్రభా నాయన ఆయనకి ఏ విధమైన తండ్రి నాయన లోటు లేకుండా తండ్రి సమస్తాన్ని చక్కగా మీరు జరిగించండి ప్రభా. ఆయనలో ఉంటున్న ప్రతి విధమైన బలహీనతను గద్దించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. అలాగే తండ్రి నాయన ఆ దంపతులను ప్రేమించి ప్రభా వారికి ఇచ్చిన 3 మగబిడ్డలను బట్టి ఆడబిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. ఆ 4 బిడ్డల యొక్క కుటుంబాలను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. దేవా నాయన ఆ కుటుంబాలన్నింటినీ మీరు ఆదరించండి. గాయం చేసేవాడు, గాయాన్ని పూడ్చేవాడు నీవే గనుక తండ్రి ఆ బిడ్డలను ప్రభా మీరే బలపరచండి అని అడుగుచూ ఉంటున్నాను. అలాగే ప్రభా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న అధ్యక్షులను బట్టి నీకు వందనాలు ప్రభా.
ఇప్పుడు నీ వాక్యాన్ని ప్రభా ఆదరణ మాటలు మేము వినబోతుండగా తండ్రి నీ ఆత్మ సంచారాన్ని ప్రాంగణంలో ఉంచండి ప్రభా. మీరు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ కార్యక్రమం అంతా కూడా నీ మహిమార్థం జరిగేటట్లుగా నీవే సహాయం చేయమని, నీ వాక్యం ద్వారా మా అందరితో మీరే మాట్లాడమని యేసు నామం పేట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చాలు ప్రియలోనే నాయనతో నుంటే చాలు, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు, యేసుని రక్తమందు కడగబడి, వాక్యముచే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడగబడి, వాక్యముచే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో వేదన్నేను, నిష్కళంక పరిశుద్ధులతో వేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుండే చాలు, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుండే చాలు, దూతలు వీణలను మీటున్నప్పుడు, గంభీర జయగణలు మ్రోగునప్పుడు, దూతలు వీణలను మీటున్నప్పుడు, గంభీర జయగణలు మ్రోగునప్పుడు, హల్లెలూయా తండ్రి నీకు స్తోత్రములు. నైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మా మధ్యలో సంచరిస్తున్నందుకు నీకు స్తుతి ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇదిగో ప్రభా, నీవు ప్రేమించిన అప్పారావు గారి కుటుంబాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రేమ కలిగిన ప్రభా, కుటుంబం అంతా నైనా నీలో జీవించటానికి
ఆత్మీయముగా బలపడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రేమ కలిగిన ప్రభువా, ప్రత్యేకముగా అయినా మరి నీ యందు నిద్రించినటువంటి అయినా మరి ఆదరణ సహవాసాన్ని నువ్వు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రేమ కలిగిన ప్రభువా, ప్రత్యేకముగా మరి యొక్క ఫోటో ఆవిష్కరణ చేస్తూ ఉండగా ప్రభువా, మీ యొక్క సన్నిధి కాంతి ఉదయింప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అయినా కుటుంబాన్ని ప్రత్యేకముగా దీవించండి, ఆదరించండి. అంత మాత్రమే కాకుండా ప్రభువా, నీ రాకడ పర్యంతము మేము నమ్మకమైన బిడ్డలుగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయమని, ఇంకా జరగనటువంటి ఆదరణ సహవాసాన్ని నీ యొక్క ఆధ్వర్యంలో నడిపించి మహిమ పొందమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మహిమ పొంద. గుండెల నిండా యేసయ్యా, యేసయ్యా, నా హృదయమా, నా హృదయమా, యేసయ్యా. గుండెల్లో నీ పేరే రాసుకున్నా, మది నిండా నీ రూపం నింపుకున్నా, నా గుండెల్లో నీ పేరే రాసుకున్నా, నా మది నిండా యేసయ్యా, 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 యేసయ్యా. ప్రేమతో వారిని కోరుచున్నాం. శ్యామల గారు వారు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి తన తల్లి గారికి ఆదిత్య కూడా రావాలని కోరుచున్నాం. ఆదిత్య ప్రేమ వాక్యంలో ఉన్నట్టుగా నీవు దీర్ఘాయుష్మంతులు ఉన్నట్టు నీ తల్లిని తండ్రిని సంఘం కన్నీళ్ళు విడుస్తుండగా సంఘం కూడా వారి కొరకు ప్రార్థన చేయాలని మనసులో మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుచున్నాం. దైవజనులు చిన్న ప్రార్థన చేసి క్లోజ్ చేస్తారు. మరి నీ యొక్క పాద సన్నిధానంలో గోజాడుతున్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా, నువ్వు ప్రేమించిన కుటుంబం ఆమె భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు, కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. అలాంటి భక్తి జీవితంలో కుటుంబము నైనా సంఘం మేము అందరము అలాంటి విశ్వాస జీవితంలో ముందుకు పోవటానికి, తద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నైనా యొక్క కూడికను నీకు మహిమకరంగాను, కుటుంబానికి మా అందరికీ ఆదరణ, శాంతి, సమాధానాన్ని ఇచ్చేదిగా ఉండినట్లు చేయమని, మహిమ పొందమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేక వందనాలు సమర్పించుకుంటూ ఈ జ్ఞాపకార్థ కూడికై విచ్చేసినటువంటి మొట్టమొదటిగా సెంటనరీ కండియన్ బాప్టిస్ట్ సంఘానికి, ఆ విధంగానే వైజాగ్ నుంచి వచ్చినటువంటి పెద్దలకు, సెంటనరీ కండియన్ బాప్టిస్ట్ సంఘ పెద్దలకు, తదితర పెద్దలకు, చిన్నలకు నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈ లోకంలో మానవును సృష్టించిన తర్వాత చాలా సంతోషకరమైనటువంటి జీవితం. మరణము
చాలా విషాదకరమైనటువంటి విషయమని ఈ లోక రీతిగా మనం చాలా బాధపడుతుంటాం. మరి సహోదరులు అనేటువంటి బొత్తుల అప్పారావు గారు ఈ కుటుంబము చాలా ఉన్నతమైనటువంటి కుటుంబము, చాలా ఆదరణ ప్రేమ కలిగినటువంటి కుటుంబము. ఇంకా దేవుని దృష్టితో ఆలోచించి చెప్పవలసి ఉంటే దేవుని యందు గొప్ప సహవాసం కలిగినటువంటి కుటుంబం. మరి వదిన గారు కామేశ్వరమ్మ గారు మరణించినటువంటి ఆ దినమున మరి ప్రెసిడెంట్ గారు నాకు కాల్ చేసి ఉన్నారు. ఇది పరిస్థితి అండి, మరి ఏమైందో తెలియదు కానీ మొత్తానికి క్రిటికల్ పొజిషన్ మీరు ఎక్కడ ఉన్నారని. నేను చాలా లాంగ్లో ఉన్నానండి, కలకటాలో ఉన్నాను. చెప్పండి విషయం ఏంటనంటే హోప్లెస్ అనుకుంటా అండి. మొత్తానికి విషయం తెలీదు, నాకు తెలిసినటువంటి వార్త అది అనగానే నేను నానికి ఫోన్ చేసిన వెంటనే రాత్రి 9:15 చేసినప్పుడు నాని ఫోన్ ఎత్తలేదు. మేనల్డ్ ఫోన్ ఎత్తి నేను వాళ్ళ మేనల్డ్నండి, మీరెవరండి అని అంటే నేను సోన్స్ అని చెప్పాను. నానికి ఒకసారి ఇవ్వమంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి అర్థమైంది. నేను అన్న ప్రెసిడెంట్ గారికి చెప్పాను. ఆయన అన్నారు మీరు దూరంగా ఉంటే రాలేరేమో, సరే మేము దగ్గరుండి వ్యవహారాలన్నీ జరిపించేస్తాము, తప్పనిసరిగా ఎలాగ జ్ఞాపకార్థ కూడికి ఎలాగ రావాల్సి ఉన్నది కనుక తప్పనిసరిగా మీరు హాజరవ్వాలని. ఆ విధంగానే ఎన్ని పనులు ఉన్నా సరే నేను సాయంకాలం నేను అటెండ్ అయ్యా. ఎందుకు కారణం ఏమిటంటే దేవునితో 30 సంవత్సరాలు ద సెంటినరీ ఇండియన్ బాప్టిస్ట్ చర్చ్ సంఘానికి ఎనలేలు సేవలు చేసినటువంటి కుటుంబం, చాలా మహత్తరమైనటువంటి కుటుంబం. ఈ కుటుంబంలో దేవుడు ఇంత అకస్మాత్తుగా ఇంత మరణకరమైనటువంటి వార్త వినటువంటి మరి కుటుంబం చాలా, మా కుటుంబంతో చాలా సన్నాహం కలిగినటువంటి కుటుంబం. మా ఫాదర్ మదర్తో కూడా మరి బొత్తుల వారి కుటుంబం అంటే మరి ఇక్కడ సూర్యన్న గారు వచ్చారో లేదో నాకు తెలియదు కానీ బొత్తుల సూర్యనారాయణ గారు అయితే ఎప్పుడు తరచు కాకినాడలో మేము ఉన్నప్పుడు తరచు మా ఇంటికాడే ఏదైనా సరే ఏ విషయంకైనా సరే మా దగ్గరికి వచ్చి ఉండాలి. అంత సన్నాహం కలిగినటువంటి మంచి ఆదరణ ప్రేమ కలిగిన కుటుంబం. దేవుడు ఏమంటాడంటే ఒక జన్మదినము కంటే ఒక మరణదినము చాలా మేలు. అందుకనే అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాస్తూ ఆ కొలసీలకు ఆ లవదీక సంఘానికి తన మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ చాలా గొప్పగా మాట్లాడుతుంటాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తే ఏలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ఎన్ని కూడా పరిశీలన చేసి అపోస్తలుడైన పౌలు చాలా మంచి మనసుతో భావోద్రేకం కలిగి తన మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ మాట్లాడుతుంటారు. మరి వదిన గారు అయినటువంటి కామేశ్వరమ్మ గారు దేవుని యొక్క సమీపములో, దేవుని యొక్క స్వాస్థ్యంలో నిశ్చయం నిర్భంగా చేర్చబడి ఉన్నారని అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దేవునితో గొప్ప సహవాసం కలిగినటువంటి కుటుంబం, దేవునితో ఆదరణ ప్రేమ కలిగినటువంటి గొప్ప కుటుంబము, దేవుని యొక్క మన్ననలు పొందినటువంటి కుటుంబం, దేవుని యొక్క ఆచరణ బట్టి లోబడి తగ్గింపబడి జీవించబడినటువంటి కుటుంబం. మరి మరి ఈలోక సంబంధంగా చూస్తే చాలా మా కుటుంబంలోనైతేనేమి మరి సెంటినరీ ఇండియన్ బాప్టిస్ట్ సంఘంలో ఒక సంఘ స్థలాన్ని ముఖ్యంగా కోల్పోవడం అనేటువంటి చాలా బాధాకరమైన విషయము.
మరి దేవుడు ఆ కుటుంబానికి మంచి ఆదరణ, మంచి ఓదార్పును ఆ కుటుంబానికి, ముఖ్యంగా మా సహోదరుడైనటువంటి అప్పారావు గారికి, వారికి ఇచ్చినటువంటి కుమార్తెకు, వారికి ఇచ్చినటువంటి 3 కుమారులకు సదాకాలము శాంతి సమాధానము దేవుడే సదాకాలము వారికి లేనటువంటి లోటును ఉన్నట్లుగా వారి జీవితంలో కలిగినటువంటి ప్రతి విషయంలో కూడా ప్రభు సంతోషంతో శాంతి సమాధానంకు ఉండలాగని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని అధ్యక్షులు గారు ముఖ్య ప్రత్యేక వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. వారు వచ్చి మాటలు తెలియజేసిన తర్వాత మనం ముందుకు సాగిపోదాం. ఎందుకంటే చాలామంది రాలేదు కనుక అది కొంచెం వెనక్కి పెట్టాం. కానీ యేసుక్రీస్తు నామంలో మొట్టమొదటిగా దేవునికి వందనాలు. అలాగే వేదిక మీద కూర్చున్న దైవ సేవకులందరికీ, స్థానిక దైవ సేవకులకు, కమిటీకి, అలాగే విశాఖపట్నం నుంచి వచ్చిన సేవకులకు, ఇంకా తుని నుంచి వచ్చిన వారికి, యలమంచి నుంచి వచ్చిన వారికి, శ్రీకాకుళం నుంచి వచ్చిన వారికి, నర్సాపురం నుంచి, అలాగే విజయనగరం నుంచి, పోలవరం నుంచి, ఇంకా చాలా ప్రాంతాల నుంచి రావడం జరిగింది, రాజమండ్రి నుంచి. మరి స్థానిక సేవకులు, ఇక్కడ వేరు సంఘాల సేవకులు ఉన్నారు. పేరు పేరున వారికి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మా అమ్మ పేరు కామేశ్వరి, మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు సీకోలు, మా తాతయ్య గారి పేరు లోవరాజు, సీకోలు లోవరాజు. అలాగే మా అమ్మమ్మ పేరు చిన్నబుల్లి. మరి వారికి మా అమ్మ అంటే చాలా ఇష్టం. 4 అక్క చెల్లెళ్ళు, అందులో ఒక చెల్లి గారు మరణించారు. అలాగే 2 తమ్ముళ్ళు అన్నమాట మా అమ్మకి. ఒక అక్క, 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. మరి పెద్ద కుటుంబము. మా తాతయ్యకి కానీ మా అమ్మమ్మకి కానీ మా అమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళ స్వగ్రామం రాయవరం, గొల్లప్రోలు దగ్గర ఉంటుంది. మా తాతయ్య వాళ్ళ ఊరు వాళ్ళందరూ కూడా, రాయవరంలో ఉన్న వారందరూ కూడా మా అమ్మని ముద్దుగా కామేశ్వరి అని కాదు కానీ కామరాజు అంటుండేవారు. ఎందుకంటే లోవరాజు కదా మా తాతయ్య పేరు, అందుకని మా అమ్మని కామరాజు అంటుండేవారు అనమాట. ఆ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం మా అమ్మ అంటే. వారి యొక్క బంధువులకు కానీ, వారి యొక్క తల్లిదండ్రులకు కానీ చాలా ఇష్టం అనమాట. మా తాతయ్య మా చిన్నప్పుడు మా అమ్మని చూడాలని మరి ఎప్పుడు బయలుదేరేవాడు, ఉదయం మేము లేచేపాటికి జున్ను పట్టుకొని సైకిల్ తొక్కుంటూ వస్తాడు కాకినాడకి. చాలా ప్రేమ మా తాతయ్య అంటే. అలాగే మా అమ్మకి మా తాతయ్య అన్న కూడా చాలా ప్రేమ. తర్వాత మరి అమ్మగారు, నాన్నగారు మరి వారికి సుమారు 68లో 1968లో వారికి వివాహం అవడము, 1969లో మా అక్క జన్మించడము, నేను 1977లో నేను జన్మించడము, ఆ తర్వాత 2 తమ్ముళ్ళు కూడా జన్మించడము జరిగింది. మా అమ్మ ఏం చదువుకోలేదు, అసలు చదువు రాదు. అయినప్పటికీ చదువుకున్న వాళ్ళ వల్లే చాలా జ్ఞానంగా ఉంటూ ఉండేది, చాలా కమాండింగ్. ఎవరు ఎటువంటి వారు అంతా కూడా పసిగడుతూ ఉండేది. కనుక ఎవరికైనా ఇంట్లో రావాలంటే భయం. ఎందుకంటే మా అమ్మ పసిగట్టేస్తుంటుంది ఎవరు ఏ ఆలోచనతో వచ్చారు, ఎవరు ఎటువంటి వాళ్ళు అనే ఉద్దేశంతో. సరే, దేవుని యొక్క మహాకృప ఏమిటంటే మరి ఆమె దేవుణ్ణి తెలుసుకుంది. దేవుణ్ణి తెలుసుకున్న కుటుంబమే చిన్నప్పటి నుంచి కూడా. అయినప్పటికీ ఇంకా లోతుగా దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మా అమ్మ మా నాన్నగారి దృష్టికి వస్తే కనుక ఇద్దరు కూడా చాలా అన్యోన్యం, చాలా ప్రేమ కలిగి ఉంటూ ఉండేవారు. మా నాన్నగారు మిలిటరీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక వివాహం అయిన తర్వాత వారు పంజాబు, పటియాలా ఆ ప్రాంతాల్లో అక్కడ మిలిటరీ సర్వీస్ చేశారు. ఇద్దరు కూడా హిందీ మాట్లాడుకుంటూ ఉండేవారు, ఎవరన్నా మూడో వ్యక్తి వస్తే కనుక. మరి చదువు రాకపోయినప్పటికీ కూడా చాలా జ్ఞానాన్ని దేవుడు అమ్మకి అనుగ్రహించాడు. కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఏది కూడా వేస్ట్ చేసేది కాదు. వేస్ట్ అయిపోతుందంటే తహతహలాడిపోతూ ఉండేది. ప్రతిదీ కూడా చాలా పొదుపు చేస్తూ ఉండేది. మమ్మల్ని పైకి తీసుకొచ్చే విషయంలో మా నలుగురిని చాలా ప్రయాసపడింది.
మా నాన్నగారు మిలిటరీ నుంచి వచ్చేసిన తర్వాత, రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవారు. అమలాపురం డిపోలో, రాజోల్ డిపోలో, కాకినాడ డిపోలో, తున్ డిపోలో వారు జాబ్ చేస్తూ ఉండేవారు. అయితే మా నాన్నగారి యొక్క తపన ఏంటంటే మాలాగా మా పిల్లలు ఉండకూడదు, వారు చాలా కష్టపడి చదువుకోవాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. కనుక చాలామంది దగ్గరికి తీసుకెళ్తూ ఉండేవారు. ఇదిగో వీరు చూడు, వీళ్ళు బాగా చదువుకున్నారు అని చెప్తూ ఉండేవారు అనమాట. మా అమ్మ ఏం చదువుకోకపోయినప్పటికీ కూడా మరి చాలా జ్ఞానంగా మమ్మల్ని పైకి తీసుకొచ్చింది. ఎవరితో ఎట్లాగుండాలో, ఎవరిని ఎట్లా గౌరవించాలో, ఆతిథ్యము ఎట్లాగివ్వాలో ఇవన్నీ కూడా మా అమ్మ నేర్పించేది. మా అమ్మకి భయపడుతూ ఉండేవాళ్ళం. మాకు వివాహాలై మా నలుగురికి వివాహాలు అయిపోయి నేనేమో కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్ళిపోవడము, అలాగే తమ్ముడు, నా తర్వాత తమ్ముడు బెంగళూరుకి షిఫ్ట్ అవ్వడం, బెంగళూరులో జాబ్ చేస్తూ ఉండడము, అలాగే చిన్న తమ్ముడు మరి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుండేవాడు. తర్వాత పేరెంట్స్ని బట్టి ఇక్కడికి వచ్చేయడం జరిగింది, ఇక్కడ ఉండిపోయాడు అనమాట. అలాగే అక్క వాళ్ళు అమలాపురంలో ఉంటాం. ఎప్పుడన్నా మేము ఒక పండగ కానీ ఏదైనా కార్యక్రమానికి వచ్చినప్పుడు, వస్తామని తెలిసినప్పుడు అమ్మ ఏం చేసిందంటే మొత్తం ఇల్లంతా కూడా తుడిచేస్తుండేది. తుడిచేసి కడిగేసి ముగ్గులు పెట్టేసి వంటలు వండేసి చాలా ఆత్రంగా చూస్తుండేది మా యొక్క అమ్మ. పిల్లలంటే చాలా అపేక్ష. నేను చాలాసార్లు అతి కష్టంగా వైజాగ్ వెళ్తుండేవాడిని. ఇక్కడ మా అమ్మకు కావాల్సినవి ఆమె చెప్పిన పనులన్నీ కూడా చేసేస్తూ ఉండేవాడిని. వాళ్ళకి ఏది అవసరమో అమ్మ ఏం చెప్తే అది. చాలాసార్లు ఇంట్లో పనులు శుభ్రపరిచే విషయంలో కానీ ఇవన్నీ కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తల్లిదండ్రులు నా దగ్గర లేరు, నేను వాళ్ళ దగ్గరికి వస్తున్నాను కనుక వీళ్ళకి ఎట్లాగైతే నేను పని చేయగలను, ఎట్లాగైతే నేను సహాయపడగలను, ఆ పని అంతా కూడా చాలా సంతోషంగా చేస్తూ ఉండేవాడు. మేము కాకినాడలో ఉన్నప్పుడు నాకు మా అమ్మతో చాలా అనుబంధం. అవన్నీ చాలాసార్లు జ్ఞాపకం వస్తుంటాయి నాకు. ఉదయాన్నే లేచిపోయి ఇన్ని బట్టలు నానేస్తూ ఉండేది, అవన్నీ బండకేసి కొడుతూ ఉంటాము. నేను నూతులోంచి నీళ్ళు తోడి అవన్నీ నీళ్ళు తీసి ఆరబెట్టమంటుండే. చాలా ఇష్టంగా నేను పనిచేసేవాడిని. సండే స్కూల్లో నేర్పించారు తల్లిదండ్రులకు మాటల్ని జమదాటకూడదని. చిన్నప్పటి నుంచి దేవుని కృపను బట్టి అమ్మ నాన్నగారు ఏం చెప్తే అది వారికి ఎట్లా సహాయపడగలను అట్లా సహాయపడుతుండేవాడిని. ఇక్కడికి వచ్చినప్పుడు మా అమ్మ అంటుండేది అప్పుడప్పుడు, చిన్నప్పుడే బాగుండేదిరా,
మీరందరూ నాతో పాటు ఉండేవారు. ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. మేము వెళ్ళిపోతున్నప్పుడు చాలా కన్నీళ్ళు పెట్టుకునేది. ఇంక మేము ఒంటరి అయిపోయాం, మీరు వెళ్ళిపోతున్నారు. మేమైతే అతి కష్టం మీద వెళ్తుండేవాళ్ళం ఇక్కడి నుంచి. పిల్లలంటే చాలా ప్రేమ. నేను చాలాసార్లు అనుకుంటుండేవాడిని, విజయనగరం వెళ్ళిపోయి ఆడికి అమ్మా నాన్నని తీసుకెళ్ళిపోతాం. విశాఖపట్నం బాగోలేనప్పుడు వస్తుండేవారు. ఒక 4 రోజులు, అది 10 రోజులు, 2 వారాలు అట్లా ఉంటూ ఉండేవారు. విజయనగరంలో ఏదో తీసుకొని అక్కడికి వెళ్ళిపోదాం, తల్లిదండ్రులను తీసుకెళ్ళిపోదాం అని చాలాసార్లు అనుకుంటుండేవాడిని. ఎందుకంటే తల్లిదండ్రులు నా దగ్గర ఉండడం పెద్ద కొడుకుగా అది చాలా సంతృప్తినిచ్చేది. కానీ అదేమీ తీరకుండానే అమ్మ చనిపోయింది. ఆఖరి 2.5 సంవత్సరాలు 2017లో జనవరిలో మరి షుగర్ డౌన్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు కాకినాడ అక్కడ 10 రోజులు ఐసీయూలో ఉంది. అయితే ఐసీయూ నుంచి వచ్చినప్పుడు ఇంకా అప్పటి నుంచి కూడా నడకలేదు. ఎందుకంటే పడిపోయిందంట, మోకాల మీద ఆనేసింది కనుక ఇంక అప్పటి నుంచి కూడా నడకలేదు. అయితే నాన్నగారే నడిపిస్తూ ఉండేవారు. బాత్రూమ్కి కానీ ఇంటి లోపలికి కానీ నడిపిస్తూ ఉండేవారు. రోజంతా కూడా ఆ బయట ఆ రేక్ కింద ఉంటూ ఉండేవారు. కేవలం రాత్రి పడుకోవడానికి మాత్రమే ఇద్దరు కూడా లోనికి వెళ్తూ ఉండేవారు. ఉదయం లేచిన వెంటనే నాన్నగారు అమ్మకి ప్రార్థన చేస్తూ ఉండేవారు.